గురుగారు మన థర్డ్ కాల్ లో మాట్లాడిన తర్వాత ఇంకొకసారి మనం కొనసాగిద్దాం. హలో హలో, నమస్తే అండి, మీ పేరు? నమస్తే, నేను శ్రీనివాస్ కరీంనగర్. శ్రీనివాస్ గారు, ఓకేనండి. ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు శ్రీనివాస్ గారు? నా గురించి అండి. ఓకే శ్రీనివాస్ గారు, మీరు పుట్టిన తేదీ, టైం చెప్పండి. 11088 11088 10:40 AM కరీంనగర్. 10:40 AM కరీంనగర్. ఓకే శ్రీనివాస్ గారు, ఇప్పుడు గురువు గారితో మాట్లాడండి. మీరు దేని గురించి తెలుసుకోవాలనుకుంటున్నారో అడగండి. హలో, మాట్లాడండి శ్రీనివాస్ గారు. హలో సార్, నమస్తే. నమస్కారం, చెప్పండి సార్. అదే మాకు మ్యారేజ్ కాలేదు, మ్యారేజ్ డిలే అవుతుంది. అంటే వివాహానికి ఆటంకానికి కారణాలు అంటే గవర్నమెంట్ జాబ్ కూడా ట్రై చేస్తున్నా. అయితే మాకు గరికేసరి యోగం ఉందని చెప్పారు. అంటే ఇప్పుడు ఈ ఫలితాలు ఎట్లా ఉంటాయి అనేది చెప్పండి. మీరు శనివారం పుట్టారు శ్రీనివాస్ గారు, మృగశిర నక్షత్రం, వృశ్చిక లగ్నం. వృశ్చిక లగ్నం, మృగశిర నక్షత్రం. అయితే మీ జన్మజాతక రీత్యా మంచి అవకాశాలు ఉన్నాయి, ఇంకా యోగం బలపడాలి అంటే ఇంకా సమయం రావాలి. కాబట్టి మీకు మంచి యోగాలు ఉన్నా కూడా మీకు రెండో స్థానంలో ద్వితీయంలో శని, పంచమ కుజుడు, అర్ధాష్టమ రాహు, మీకు దశమ స్థితి, ఈ దశమ స్థితిలో రవిబల ఉంది. కాబట్టి గవర్నమెంట్ ఉద్యోగాలకి మంచి అవకాశాలు ఉన్నాయి, మంచి యోగాలు ఉంది. కాబట్టి మీరు రాబోయే అధికార సంబంధితంగా అంటే పొలిటికల్గా కూడా మీరు మంచి పాలిటిక్స్లో మంచి అధికార యోగాలు అనుభవించడానికి అవకాశాలు కనిపిస్తున్నాయి. బట్ ఈ లగ్నానికి మంచి ఎల్లో సఫైర్ కనకపుష్యరాగం పెట్టుకోండి, అప్పుడు మీకు గురుబలం చాలా బాగుంటుంది. గురుచంద్రుల బలం చాలా బాగుంది, కానీ పాపగ్రహాల ప్రభావం అంటే రెండో ఇంట్లో ఉండేటువంటి శని స్థానం ఏదైతే ఉందో దానికి మీరు పరిహారాలు చేసుకోవాల్సిన అవసరం ఉంది. కాబట్టి మీరు ప్రతి శనివారం ఒక 19 శనివారాలు నవగ్రహాల్లో శనికి చక్కగా 9 ప్రదక్షిణాలు చేయండి. శనిదోష నివారణ పరిహారాలు చేయండి. దీంతోపాటు మీకు సప్తమాధిపతి శుక్రుడు కూడా మీకు కేతువుతో పాటు పట్టడం వల్ల మీరు వివాహ సంబంధితంగా భృగు పాశుపతం అంటారండి. అంటే శుక్రుడికి సంబంధించి శుక్రుడు, కేతువు, రాహు ఈ 3 గ్రహాలకి పరిహారం చేసుకోండి. చేసుకుని భృగు పాశుపతం అనే హోమం చేయించుకోండి. దానివల్ల వివాహ విషయంలో శీఘ్రంగా మంచి అవకాశాలు వస్తాయి. మీకు మంచి బలం కనిపిస్తోంది. 2024 నవంబర్ తర్వాత మంచి అవకాశాలు వస్తాయి సార్. ఓకే గురుగారు, మీరు కూడా జ్యోతిష పరంగా, వాస్తు పరంగా